స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్. ఈరోజు భారతం చెప్పుకుందాం. దానిలో ఉపరిచర వసువు గురించి మాట్లాడుకుందాం. ఈ ఉపరిచర వసువు ఆయన అసలు పేరు వసువు. ఈయన చేది రాజ్యానికి మహారాజు. చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు. ఇంద్రుడితో సమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి మహారాజు ఆయన. ఒకరోజు ఆయనకి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా వేటకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగింది. సరదాగా ఒకసారి వేటకు వెళ్ళొద్దాం అన్న ఆలోచనతో తన పరివారాన్ని అంతా తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళాడు. వేటకు వెళ్ళి అడవిలో అంతా వేటాడేసి చాలాసేపు ఆయన సరదానంతా తెచ్చుకున్నాడు వేటాడి. తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి మహర్షుల ఆశ్రమాలు చూసి మహర్షుల ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమాలను సందర్శించి ఆ వాతావరణంలో అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ ప్రకృతి కానీ వాతావరణం కానీ ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు వీళ్ళందరూ. ఎటువంటి కోరికలు లేవు వీళ్ళకి, భవబాంధల్యాలు లేవు. ఎంత చక్కని జీవితం వీళ్ళకని ఆ జీవితానికి ఆయన ఆకర్షితుడయ్యి వెంటనే తన రాజ్యాన్ని, సుఖాలని, అధికారాన్ని అన్నిటినీ వదిలేసి తను కూడా తపస్విలాగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ రాజ్యాన్ని అంతా వదిలేసి, అధికారాన్ని వదిలేసేసి తపస్సు ఆచరించటం మొదలుపెట్టాడు. అలా ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి ఇంద్రుడు చూసి ఈయన తపస్సుకి ఇంద్రుడికి కొంత ఈర్ష్య కలిగింది, కొంత భయం కూడా కలిగింది. ఇంత రాజు ఇంత సుఖాలను అనుభవిస్తున్నాడు, అధికారాన్ని అనుభవిస్తున్నాడు, అంతలోనే అంత వైరాగ్యం వచ్చి తపస్సు స్వీకరించాడు. ఇది అందరూ చేయలేనటువంటి పని. ఈయనకి చాలా మంచి స్థితప్రజ్ఞత ఉంది అనుకున్నాడు. అంతేకాకుండా ఆయన తపస్సు చేస్తుంటే ఈయన అసలు ఏ ఉద్దేశంగా తపస్సు చేస్తున్నాడు, ఏమన్నా కోరిక ఉండి తపస్సు చేస్తున్నాడా అంటే అదీ లేదు. ముని జీవితాలను చూసి, ప్రశాంత వాతావరణాన్ని చూసి తపస్సుగా మారిపోయాడు. కానీ ఏదో ఒక కోరిక అయితే ఉండుంటుంది కదా. అసలే రాజు అంటే నా ఇంద్ర పదవికి ఏమన్నా పోటీ వస్తున్నాడా, నా పదవిని కోరుకుంటున్నాడా అని కొంత భయం కూడా కలిగింది ఆయనకి. ఈయన గనక ఇలానే తపస్సు చేస్తూ ఉంటే ఏ బ్రహ్మదేవుడో శివుడో ప్రత్యక్షమయ్యి ఈయనకేదో ఒక వరం ఇచ్చేస్తారు. ఈయన కనుక నా పదవిని కోరుకుంటే నాకే ప్రమాదము, లేకపోతే ఇంకేం కోరుకుంటాడు అన్న ఆలోచన కూడా లేదు. ముఖ్యంగా నా పదవికే పోటీ వచ్చేస్తున్నాడా, రాజు కదా, సహజంగా రాజకాంక్షే ఉంటుందేమో, ఒకవేళ అది బయటకు తెలియకుండా కాపాడుకుంటున్నాడేమో, ఇలా అనేక విధాలుగా ఆలోచించుకుని భయపడిపోయాడనమాట. ఎలా అయినా ఈ రాజు తపస్సును మాన్పించి ఇతని రాజ్యానికి పంపించాలి అని కిందకు వచ్చాడు. మహారాజా, నీ తపస్సుకు నేను చాలా సంతుష్టుడయ్యాను, చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే అప్పటి వరకు భోగాలలో, సుఖ సంతోషాలతో, భోగాలతో, అధికారంతో, రాజ్యంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి అప్పటికప్పుడు ఆ క్షణంలో రాజ్యాన్ని వదిలేసి తపస్సును స్వీకరించడం అనేది ఇప్పటి వరకు జరగని పని. ఈ విధంగా అయితే ఎవరూ చేయలేదు. ఎవరైనా కూడా తన రాజ్యాన్ని పరిపాలించవలసిన వయసులో, యవ్వనంలో ఉన్నప్పుడు ఆ యవ్వనంలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుని, రాజ్యకాంక్షని తీర్చుకుని అన్నీ అయిన తర్వాత అప్పుడు తపోవనానికి వచ్చారు ఎంతోమంది రాజులు. వానప్రస్థాశ్రమాన్ని అప్పుడు స్వీకరించారు. అంతేకాని నీలాగా అంత క్షణంలో వైరాగ్యానికి పొంది ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకని నీ స్థితప్రజ్ఞత అనుకొని నీ వైరాగ్యానికి కానీ నాకు చాలా ఆశ్చర్యము, సంతోషం రెండూ కలిగినాయి. కానీ నువ్వు చేసిన తపస్శాలి ఇంకా రాజ్యానికి వెళ్ళు. ఎందుకంటే రాజు చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటి? రాజ్యాన్ని పరిపాలించడం నీ ప్రథమ కర్తవ్యం. ఆ రాజ్యాన్ని తపస్సులాగా భావించి, పరిపాలనని తపస్సులాగా భావించి పాలన చేయి. నువ్వు ఇప్పటి వరకు అలాగే చేసావు. నీ రాజ్యంలో 4 వర్ణాల వారు సమానంగా గౌరవంగా గుర్తించబడ్డారు. ఎవరికి ఎటువంటి ఆపదలు, కష్టాలు కానీ ఏమీ కలగలేదు. ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నావు. 4 వర్ణాల వారిని గౌరవిస్తున్నావు. అందరినీ సమాన దృష్టితో చూస్తున్నావు, ఆదరిస్తున్నావు. నీలాంటి రాజు ఇలా రాజ్యాన్ని పరిపాలించకుండా వచ్చేసి తపస్సు చేస్తూ ఉంటే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది కదా. రాజ్యంలో అరాచకాలు పెరుగుతాయి, దోపిడీదారులు ఎక్కువవుతారు, ప్రజలు ఇక్కట్లు పాలవుతారు. వారందరూ మా రాజు ఎప్పుడు వస్తాడా, వేటకు వెళ్ళిన రాజు,
అని నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వేమో ఇలా రాజ్యాన్ని, అధికారాన్ని అన్నిటినీ వదిలేసి అకస్మాత్తుగా వైరాగ్యాన్ని తపస్సును కొనసాగిస్తున్నావు. ఇది ఒక రాజుగా నీకు క్షేమం కాదు. నీ ప్రజల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత నీకున్నది కదా, దాన్ని విస్మరించటం నీకు భావ్యమేనా? నీలాంటి రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉంటే నీవు దాన్ని వదిలేసి ఇలా వచ్చి తపస్సు ఆచరించడం కూడా నీకు భావ్యం కాదు. నీవు వెంటనే నీ రాజ్యానికి వెళ్ళి మునుపటిలాగా రాజ్యపాలనని మొదలుపెట్టు అని ఇంద్రుడు చెప్పాడు. సెలవు. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.